ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి అన్నం ఇలా పొడి పొడిగా కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకున్నాను. నెక్స్ట్ పొటాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, ఒక 3 వెల్లుల్లి, గ్రీన్ పీసు, కొద్దిగా ఆనియన్స్, అవి కూడా అన్ని సన్న ముక్కలు తరిగి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వెల్లుల్లి ముక్కలు వేసేయాలి. వెల్లుల్లి కొద్దిగా వేగాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ బంగాళాదుంప ముక్కలు, నెక్స్ట్ గ్రీన్ పీస్, అలాగే క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా వేసేసేయాలి. సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి ఇలా మూత పెట్టి సన్న మంట మీద 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అయిన కదండి, చూద్దాం మగ్గిపోయినాయి ముక్కలు. ఇదిగోండి బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు రైస్ వేసేసి కలిపేసుకున్నాను. దానికంటే ముందుగా మిరియాల పొడి వేయాలి కొంచెం. మీ దగ్గర సాసులు కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు సాసులు. ఇంకా అన్నం వేసి కలిపేసుకున్నాను. రైస్ మొత్తం వేసేసేయాలి ఇలా. ఇదిగోండి ఫ్రైడ్ రైస్ మొత్తం ఇలా కలబెట్టుకొని ఒక 2 సార్లు ఇలా కుదించుకొని 1 నిమిషం అలా ఉంచేస్తే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఫ్రైడ్ రైస్ విత్ పెరుగు చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.